హాయ్ అండి. నేను ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చేసాను. గురు శిష్యుల కథ. ఒక ఊరిలో ప్రసిద్ధమైన గురువు ఉండేవాడు. ఆయన వద్ద అనేక మంది విద్యార్థులు విద్య నేర్చుకుంటూ ఉండేవారు. గురువు బోధించే విధానం చాలా కఠినంగా ఉండేది. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన అలా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక విద్యార్థి తన గురువు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: గురువర్య, నాకు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు విజయం దొరకటం లేదు. నేను నేర్చుకోవడం మానేస్తాను. దీన్ని విన్న గురువు చిరునవ్వుతో చెప్పాడు: నువ్వు నీకు నమ్మకం లేక మానేస్తున్నావా? ఒక చిన్న కథ చెప్తా విను. ఆయన ఓ కథను ప్రారంభించాడు. ఒకనాడు ఒక గుండ్రటి రాయి చిన్న కొండ చివర పడిపోయింది. కొండ దిగువన ఉన్న మట్టితో పడిపోయిన ఆ రాయిని అందరూ త్రొక్కుతూ వెళ్ళేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక శిల్పి ఆ రాయిని తీసుకొని ఒక అందమైన విగ్రహాన్ని చెక్కాడు. అదే రాయి ఇప్పుడు ఒక దేవాలయంలో ప్రతిష్ఠించబడి ప్రతిరోజు పూజలు అందుకుంటుంది. ఈ కథ విన్న విద్యార్థి ఆశ్చర్యపోయి, దాని అర్థం ఏమిటి గురువర్యా అని అడిగాడు. గురువు చిరునవ్వుతో చెప్పాడు: అదే రాయి, కానీ దాన్ని తొక్కినప్పుడు అది విలువలేనిది అనిపించింది. కానీ శిల్పి చెక్కినప్పుడు బాధను తట్టుకొని ఓర్పుతో ఉంటే అది గొప్ప విగ్రహంగా మారింది. అదేవిధంగా నీకు ఎదురైన కష్టాలు, ఒడిదుడుకులు నిన్ను మలిచే పనిముట్లు మాత్రమే. వాటిని ఓర్పుతో ఎదుర్కొంటే నువ్వు గొప్పవాడువు. ఈ మాటలు విన్న విద్యార్థి తన పొరపాటును అర్థం చేసుకొని, నాకు అర్థమైంది గురువర్య, ఇంకపై ఎంత కష్టం వచ్చినా నేర్చుకోవడాన్ని మానుకోను అని చెప్పి మరింత పట్టుదలతో విద్యాభ్యాసం కొనసాగించాడు. మూలం: ఓర్పు, కష్టపడే మనోభావం ఉంటే విజయం మనదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.